హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి మనం కామన్గా ఏం మిస్టేక్ చేస్తాం ఒక క్లోన్ని మనం రెజ్యూమ్లో యాడ్ చేసుకునేటప్పుడు అనే టాపిక్ చూద్దాం. ఓకే, సో అసలు ఈ క్లోన్ అంటే ఏంది ఒకసారి చూద్దాం. సో చాలా మంది ఈ మధ్య వినే ఉంటారు, లైక్ నేను అమెజాన్ వెబ్సైట్ని క్లోన్ చేశాను, లేదంటే నెట్ఫ్లిక్స్ వెబ్సైట్ని క్లోన్ చేశాను అని. సో ఏంటి అంటే ఇప్పుడు అమెజాన్ వెబ్సైట్ని యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు రెప్లికేట్ చేద్దాం అనుకుంటున్నారు. సో దాన్ని మనం క్లోన్ అంటున్నాం. ఓకే, సో దీన్ని రెజ్యూమ్లో మనం మెన్షన్ చేసేటప్పుడు మనకు వచ్చిన కామన్ మిస్టేక్స్ ఏంటో చూద్దాం. సో మీరు ఒక వెబ్సైట్ని క్లోన్ చేస్తున్నప్పుడు, సపోజ్ ఒక ఎగ్జాంపుల్తో తీసుకుందాం. ఓకే, నేను ఇప్పుడు నా దగ్గర కొన్ని డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, లేదంటే కొన్ని షూస్ ఉన్నాయి. సో దాన్ని నేను ఇప్పుడు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఒక ఈ కామర్స్ వెబ్సైట్. సో నేను ఇప్పుడు ఏం సెర్చ్ చేస్తాను? సో నాకు రెజ్యూమ్స్ కావాలి, కొన్ని సెట్ ఆఫ్ రెజ్యూమ్స్, ఎవరైతే ఈ కామర్స్ లాంటి వెబ్సైట్స్ని రెప్లికేట్ చేసి ఉన్నారో వాళ్ళు. సో ఇప్పుడు రిక్రూటర్ అలాంటి వాళ్ళని సెర్చ్ చేస్తారు. ఓకే, రెజ్యూమ్స్ వాళ్ళ దగ్గరికి వస్తాయి, ఈ కామర్స్ వెబ్సైట్స్ ఎవరైతే క్లోన్ చేశారు అని. సో మీరు అందులో అమెజాన్, లేదంటే మింత్రా, లేదంటే మీషో లాంటివి క్లోన్ చేసి ఉంటారు. సో షార్ట్ లిస్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఏం అజ్యూమ్ చేసుకుంటారు అంటే, మీరు ఈ కామర్స్ లాంటి వెబ్సైట్స్ని క్లోన్ చేసినప్పుడు, ఓకే, ఈ ప్రోడక్ట్ని నేను విష్ లిస్ట్కి సపోజ్ యాడ్ చేసినప్పుడు అది కార్ట్లో యాడ్ అవ్వడం కానీ, దాని నోటిఫికేషన్ నాకు రావడం కానీ, అండ్ మనం ఏమైనా డీల్ చేసేటప్పుడు పేమెంట్ గేట్వే ఎన్ని టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ సపోజ్ వాళ్ళకి క్యాష్ ఆన్ డెలివరీయా, లేదంటే యూపీఐ పేమెంటా, లేదంటే రేజర్ పేనా. సో ఇలాంటివన్నీ ఐడియా ఉండి ఒక ఈ కామర్స్ అప్లికేషన్ని మీరు క్లోన్ చేశారు అని ఇంటర్వ్యూర్ ఆలోచిస్తాడు. కానీ ఈ మధ్య స్టూడెంట్స్ ఏం తప్పు చేస్తున్నారు అంటే, జస్ట్ మీరు అమెజాన్ యొక్క యూఐని క్లోన్ చేసేసి నేను అమెజాన్ని క్లోన్ చేశానని పెట్టేస్తున్నారు రెజ్యూమ్లో. సో దీనివల్ల ఆ ఇంటర్వ్యూర్ ఏం ఆలోచిస్తాడు? ఈమె యూఐ క్లోన్ చేసి మొత్తం క్లోన్ చేసిందని పెట్టేసిందని ఆలోచిస్తాడు. సో అక్కడ నుంచి మీరు ఫీడ్బ్యాక్ అంటే డౌన్ అవ్వడం స్టార్ట్ అవుతాడు ఇంటర్వ్యూ ప్రాసెస్లో. ఓకే, సో అలా అవ్వకూడదు అంటే మీరు ఒక 10 ప్రాజెక్ట్స్ చేయాల్సిన అవసరం లేదండి మీరు రెజ్యూమ్లో పెట్టుకోనికి. జస్ట్ మీరు ఒక 1 ప్రాజెక్ట్ చేసినా కానీ ఒక ఎండ్ టు ఎండ్ దాన్ని నేర్చుకోనికి ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఏం క్లోన్స్ పెడుతున్నారు అంటే, ఈ కామర్స్కి కాకుండా, లైక్ నేను ఇప్పుడు గూగుల్ షీట్ చేశాను అని అంటున్నారు. లైక్ క్లోన్ ఆఫ్ గూగుల్ షీట్ కూడా చాలా మంది చేస్తున్నారు. దీంట్లో ఏం అడుగుతారంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో చాలా మల్టిపుల్ రోస్ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. సో అది మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? యూఐఏ కాకుండా ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అండ్ ఈ గూగుల్ షీట్స్కి వచ్చేసరికి, సపోజ్ ఒక 2 to 3 మెంబర్స్ ఒకటేసారి దీన్ని మీరు ఎడిటబుల్ చేయొచ్చు కదా. సో అది ఎలా చేస్తున్నారు అని అడుగుతారు. ఆ టైంలో మీరు ఏం చెప్తారు చాలా స్టూడెంట్స్ అంటే, సార్ నేను ఏదో ప్యాకేజ్ని తీసుకున్నాను, ఆ ప్యాకేజ్ని బట్టి నేను ఇక్కడ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? ఓకే, ఈ పర్సన్ ఎక్కడి నుంచో గిట్హబ్లో నుండో, లేదంటే ఏదో యూట్యూబ్ నుంచో కాపీ కొట్టి ఇక్కడ నాకు డిస్ప్లే చేస్తున్నారు, అదే కోడ్ని రన్ చేస్తున్నారు అనుకుంటాడు. ఓకే, సో అట్లా కాకుండా మనం ఈ రోస్ అనేటివి, మల్టిపుల్ రోస్ మనం రెండర్ అవుతున్నప్పుడు అది ఎలా రెండర్ అవుతున్నాయి, ఆ కాంపోనెంట్స్ ఎన్ని టైమ్స్ రెండర్ అవుతున్నాయి, ఏ కాంపోనెంట్ వల్ల రెండర్ అవుతున్నాయి అనేటివి ఇవన్నీ మనం చూసుకోవాలి. ఓకే, ఇది ఒకటి గూగుల్ షీట్ ఒకటి, ఈ కామర్స్ ఒకటి చూసాం. నెక్స్ట్ చాలా ఫేమస్ ఏమవుతుంది అంటే వీడియో స్ట్రీమింగ్ అప్లికేషన్స్లో, లైక్ నెట్ఫ్లిక్స్ అవ్వనివ్వండి, లేదంటే లైక్ యూట్యూబ్, లేదంటే నెట్ఫ్లిక్స్, లేదంటే ఇప్పుడు హాట్స్టార్ వచ్చింది. ఆ హాట్స్టార్లో ఎలా లైక్ వీడియో స్ట్రీమింగ్ అనేది అవుతున్నాయి, ఇలాంటివి కూడా క్లోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో స్ట్రీమింగ్ వెబ్సైట్స్ని మీరు క్లోన్ చేసినప్పుడు కామన్గా మీకు ఏం తెలవాలి అంటే, లైక్ ఇప్పుడు జస్ట్ యూఐ క్లోనే కాకుండా, సపోజ్ ఈ వీడియో ఉందండి, ఈ వీడియో చూసినప్పుడు మీకు ఈ హెచ్ఎల్ఎస్ అనేది ఎలా వర్క్ అవుతుంది, లేదంటే ఈ
రెడ్ లైన్, ఈ వైట్ లైన్ ఏంటి? మీరు వీడియో చూసినప్పుడు మీకు తెలుస్తుంది. లైక్ అవి ఎన్ని డేటా, ఆ డేటా అనేది చంక్స్ లో ఎలా వస్తుంది? ఓకే. సపోజ్ మనము హెచ్డి క్వాలిటీ నుండి హెచ్డి క్వాలిటీకి మారిన, లేదంటే లో క్వాలిటీ నుండి హై క్వాలిటీకి మారిన, అప్పుడు అది ఎలా చేంజ్ అవుతుంది స్ట్రీమింగ్ అనేది? వీడియో స్ట్రీమింగ్, ఆడియో స్ట్రీమింగ్ రెండు ఒకటేసారి ఎలా జరుగుతున్నాయి? సో ఇవన్నీ మనకు తెలిసినానమాట ఒక స్ట్రీమింగ్ వెబ్సైట్ ని మనం క్లోన్ చేసినప్పుడు. ఓకే. సో నెక్స్ట్ ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది ఏంటి అంటే, చాలా మంది ఇప్పుడు ఈ జూమ్ క్లోన్స్ కానీ, లేదంటే కాలింగ్ లాంటివి చాలా క్లోన్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే, సార్ లైక్ ఇది కాలర్ నుండి వస్తుంది, ఇది నేను కాల్ చేస్తున్నా అని టూ స్క్రీన్స్ లో చూపించేసి, సార్ దిస్ ఇస్ మై జూమ్ క్లోన్ అని చూపించేస్తున్నారు. సో అలా కాకుండా జూమ్కి వచ్చేసరికి ఈ మధ్య చాలా వెబ్ సాకెట్స్ అని పాపులర్ అవుతున్నాయి. సో నేను ఇందాక చెప్పాను కదండి. సో మీరు నెట్ఫ్లిక్స్, జూమ్, అమెజాన్, గూగుల్ షీట్స్ ఇట్లా అన్ని క్లోన్స్ చేశాను అని రెజ్యూమ్లో పెట్టుకోకుండా, జస్ట్ మీరు ఒక ఎగ్జాంపుల్గా సపోజ్ మీకు ఒక నెట్ఫ్లిక్స్ క్లోనే, లేదంటే ఒక ఈ కామర్స్ ఇది తీసుకోండి. ఈ కామర్స్ తీసుకున్నప్పుడు దాన్ని ఎండ్ టు ఎండ్ ఎలా చేయాలి అని మీకు తెలిసి ఉండాలి. సపోజ్ నేను ఈ ఇందాక డిస్కస్ చేశాం కదండి, ఈ క్లాత్ ని నేను ఈ కార్ట్ లో యాడ్ చేసినప్పుడు ఒక నోటిఫికేషన్ రావడం కానీ, అదే మల్టిపుల్ టైమ్స్ ఎట్లా రెండర్ అవుతుందనే కానీ, ఈ పేమెంట్ గేట్వే గురించి కానీ, సో అలా అన్ని. అలాగే మనకి బిగ్ బిలియన్ డేస్ అప్పుడు కానీ రిక్వెస్ట్ అన్ని ఎలా వస్తున్నాయి. అండ్ నేను సపోజ్ ఒక 5,000 యూజర్స్ని నేను ఈ అమెజాన్ అకౌంట్ వాడుతున్నారు అని అనుకుందాం. నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ వరకు 5 lakh యూజర్స్ అవుతున్నారు. సో వాళ్ళ అందరి డేటాని నేను ఎలా, డేటా హ్యాండ్లింగ్ కానీ ఎలా అవుతుంది? సో ఒక అప్లికేషన్ అనేది అవన్నీ చూస్తుంది. ఎక్కువ మంది అయినప్పుడు, ఎక్కువ డేటా స్టోర్ అయినప్పుడు మనకి సమ్ టైమ్స్ అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్స్ వస్తాయి. సో అలా వచ్చినప్పుడు మనం పేజినేషన్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాము? సో ఇవన్నీ ఒక ఈ కామర్స్ ఒక అప్లికేషన్లో మనకి క్లోన్ చేసినప్పుడు తెలుస్తుంటాయి. సో ఆ ఎండ్ టు ఎండ్ ఎఫర్ట్ అనేది అది ఏ ఇన్స్టిట్యూట్ కూడా చెప్పదు. సో మన నుండి ఆ ఎఫర్ట్స్ ఉండాలి, రైట్? సో ఇలాంటి మిస్టేక్స్ని అవాయిడ్ చేసి రెజ్యూమ్స్లో పెట్టుకోనికి నెక్స్ట్ టైం ట్రై చేయండి, రీసెర్చ్ చేసి పెట్టడానికి ట్రై చేయండి. ఓకే. ఇట్లాంటి కంటెంట్ మీకు ఇంకా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, ప్లీజ్ లైక్ ద click on like button. Thank you.